హోలీ ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? పూర్వం హిరణ్యకశిపుడు అనే అసురరాజు ఉండేవాడు. అతనికి చాలా అహంకారం. తానే దేవుడని, అందరూ తనకే పూజ చెయ్యాలని ఆజ్ఞాపించేవాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణుమూర్తి భక్తుడు. ప్రహ్లాదుడు ఎప్పుడూ ఓం నమో నారాయణాయ అని జపించేవాడు. ఇది చూసి హిరణ్యకశిపుడు కోపంతో రగిలిపోయేవాడు. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు భక్తిని విడవలేదు. అప్పుడు హిరణ్యకశిపుడు అతన్ని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పాములతో కరిపించేవాడు, పర్వతం మీదనుంచి తోసేశాడు, ఏనుగులతో తొక్కించేవాడు. కాని ప్రతిసారీ విష్ణుమూర్తి కాపాడుతూ ఉండేవారు. చివరికి హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలికాను పిలిచాడు. హోలికాకు అగ్ని తగలదు, అగ్ని దహించదు అనే వరం ఉండేది. అందుకే ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలో కూర్చుంది. ప్రహ్లాదుడు మాత్రం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు.